జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం అభివృద్ధి బలహీన వర్గాల అభివృద్ధి టీడీపీ ఎజెండా అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. గండెపల్లి మండలం ఎల్లమిల్లి నాయంకపల్లి గ్రామాలలో ప్రజలు నీరాజనాలతో మహిళలు మంగళహారతులతో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అవ్వాతాతలకు వేయాల్సిన ఫంక్షన్ సమయానికి వేయకుండా తమ కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన మోసాలు రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకోవడం ఆయన అమాయకత్వం అని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏప్రిల్ నెల నుండి 1000 రూపాయలను పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై నెలలో ఈ 3 నెలలు 3000, జూలై నెలలో పెంచిన 4000 కలిపి 7000 ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని నెహ్రూ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలు అండగా ఉన్నారని, బీసీల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిందని అన్నారు. 56 కార్పొరేషన్ల పేరుతో బలహీన వర్గాల వారిని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నమ్మొద్దని అన్నారు. ఈ మధ్య గుంటూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ తో బలహీన వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే టీడీపీకి, నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడే నాయకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నానని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కూడా చైతన్య రథం ముందుకు రావాలి.